ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 6వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక గండం పొంచి ఉంది, జాగ్రత్తగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే ఏ సమయంలో మీకు గండం పొంచి ఉంది, ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక అనుకూలత, ఎటువంటి ప్రతికూలతల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే అంశాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. అయితే ఈ యొక్క కుంభరాశి యొక్క మనస్తత్వాన్ని గనక చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణగా, ఆరోగ్యంగా కలిగి ఉంటారు, ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కూడా పాత బంధాలను, స్నేహాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతున్నాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 6వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు పోలీసులతో వాగ్దానానికి దిగవలసి వస్తుంది. పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం జరుగుతుంది. ఇటువంటి గండం అయితే మీకు కొంచెం ఉంది, జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళినప్పుడు మీకు పరిచయం లేని వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా గొడవలకు ఇరుక్కుపోవటం, అంటే ఎవరైనా ఏదైనా గొడవ పెట్టుకున్నట్లయితే గనక, లేదా రోడ్డు పైన ఎవరైనా గొడవలు పెట్టుకున్నట్లయితే వారి మధ్యలోకి వెళ్ళి మీరు అనవసరమైన గొడవలతో చిక్కుల్లోకి పోలీసులు కేసులు అని ప్రమాదం అయితే మీకు పొంచి ఉంది. మీకు పరిచయం ఉన్న వ్యక్తులకే సహాయం చేయండి ఉద్దేశంలో పోలీసులకు మీకు వాగ్దానానికి దిగటం, పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం లాంటి ప్రమాదం మీకు పొంచి ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి గండం మీకు పొంచి ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయటం మంచిది అయినప్పటికీ కూడా అది మీకు కానీ మీ కుటుంబానికి కానీ హాని చేయకుండానే ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక మిగిలిన అంశాలు చూసుకుంటే గనక కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. చాలా కాలంగా ఎటువంటి అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీకు ముందుకు వచ్చే పరిస్థితులు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు కుంభరాశి వారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని ఈ రోజు హాజరు కాబోతున్నారు. మధ్య వ్యక్తులు ఎవరైతే వారి యొక్క జీవితంలో చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈ రోజు ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అయితే ఒకటి మీకు కనిపిస్తుంది. అయితే చాలా కాలం నుండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేక మీరు వ్యాపారంలో
అభివృద్ధి లేక బాధపడుతున్నట్లయితే ఈ రోజు వారి నుంచి చక్కటి సలహాలు సూచనలు అందుకుంటారు. వారి యొక్క ఫుల్ సపోర్ట్ మీకు లభిస్తుంది. వ్యాపారానికి అభివృద్ధి పరచడానికి కొన్ని కీలకమైన సలహాలు మీకు అందజేస్తారు. అలాగే విదేశీ వ్యాపార అవకాశాలు కూడా, విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా చాలా కాలంగా మీకు ఎదురు చూస్తున్నారు. వారి ముందుకు కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒకరితో కానీ, లేదా పని చేసే చోట కానీ, లేదా మీ యొక్క బంధాలలో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలు మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా 2025వ సంవత్సరం మే 6వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం చేసుకున్నట్లయితే కనుక అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే కనబడుతున్నాయి. ఒక గండం అయితే పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. దానికోసం పరిహారాలు, శివారాధనను చేయాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే సూర్యారాధన, సూర్య భగవానుడికి నీరు సమర్పించడం, సూర్యదేవుణ్ణి ఆరాధించడం, ఆదిత్య హృదయ సూత్రం పారాయణం చేయడం కూడా మీకు మేలు చేస్తుంది. మీకు ఆలోచించిన మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలను చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. వీడియో చూసారు కదండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.